ఇక ఇబ్బందుల్లో ఉన్న వారికి తక్షణమే సాయం అందితే అది వారికి ఎంతో మేలు చేస్తుంది. కష్ట సమయంలో కాకుండా ఎన్నాళ్ళకో సాయం చేస్తే అది వారికి ఊరట కలిగించదు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. యాసంగి పంటలు ఎండిపోయి నష్టాల పాలైన రైతన్నకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందడం లేదన్నది వారి ఆవేదన. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కనీసం రైతు బంధు అయినా సమయానికి పడితే ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అన్నదాతలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంతమందికి మాత్రమే రైతు బంధు వేసి చేతులు దులుపుకున్నది. సకాలంలో పెట్టుబడి సాయం అందించి ఉంటే ఎక్కువ మంది అన్నదాతల కష్టం తీరేది. యాసంగి పంటలు ఎండిపోయిన రైతన్నలకు ఇది కొంతమేరకు ఉపశమనంలా ఉండేది. ఎన్నికలు ముగిశాక రైతు బంధుపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. 5 ఎకరాల్లోపు అని, సాగు చేస్తేనే అని కౌలు రైతుల్ని ఇలాంటి 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమవుతుండటంతో నాగర్ కర్నూలు జిల్లా అన్నదాతలు అసంతృప్తితోనే సాగుకు సన్నద్ధమవుతున్నారు. మేలుకుంటే ఉదాహరణకు రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఒక ఎకరాకు 6 నెలలకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 రూపాయలు, ఒక్కొక్క రోజు ఎకరా చొప్పున 10 రోజుల్లో దాదాపు పూర్తిగా రైతు బంధు వేసే సందర్భాన్ని మనం చూసినాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతోన 15,000 రూపాయలు ఎక్కడికి ఇస్తామని చెప్పినారు. కానీ 6 నెలలు అయింది, ఇప్పటి వరకు 15,000 కాగా 10,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇంకా కొంతమంది రైతుల్లో రైతు బంధు నిధులు పడలేదని చెప్పి రైతులు ఇప్పటికి చెప్తున్నారు. ఇది వాస్తవం. గతంలో కరెంటు సరఫరా సక్రమంగా ఉండటంతో పంటలు సమృద్ధిగా పండాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలని కరెంటుతో పంటలన్నీ ఎండిపోయి పంట దిగుబడి తగ్గింది. కొద్దో గొప్ప పండిన పంటకు మద్దతు ధర లేకపోవడం, సకాలంలో పంట కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు తడిసి ముద్దయింది. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు సకాలంలో రాకపోవడం, వరి పంటకు ఇస్తానన్న బోనస్ ఇవ్వకపోవడంతో రైతన్నలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ చూసిన అన్నదాతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయంలో విత్తనాల కోసం కూడా తిప్పలు తప్పడం లేదు. గత 9 ఏళ్లుగా లేని కొరత ఇప్పుడే ఎందుకొచ్చిందని రైతన్న నిలదీస్తున్నాడు. రైతు విషయానికి వస్తే రైతు భరోసా కూడా నిధులు పడట్లేదు. అదేవిధంగా వాస్తవంగా కరెంటు నిజంగా కోతలు ఏ విధంగా ఉన్నాయంటే ఏ నిమిషంలో కరెంటు పోతుందో అంటే ఎవరికి తెలియట్లేదు. రైతులు బోర్ల కాడికి వెళ్ళినా, బావుల కాడికి వెళ్ళినా ఏ సమయంలో కరెంటు ఉంటుందో, ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి అయోమయంలో రైతులు ఉన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ప్రభుత్వం విత్తనాల గురించి కానీ, ఎరువుల గురించి కానీ ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఉలుకు పలుకు లేదు. రైతులు అయోమయాలు ఉన్నారు. రైతు బంధు నిధులు కూడా ఇప్పుడు 6 నెలలు అయింది కాబట్టి 2వ విడత ఇవ్వాలి, కానీ 1వ విడత కూడా పూర్తి కాలేదు. వాటితో పాటు రైతు రుణమాఫీ అధికారంలోకి వచ్చిన వెంబడి రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు దాదాపు 6 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు చేయలేదు. 100 రోజులు అన్ని 6 హామీలు చేస్తాం, రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్ల కోసం మళ్ళీ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఆగస్టు 15 అని చెప్పి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. మరి రేపు కూడా ఈ రైతు రుణమాఫీ చేశారని ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద రైతులకు విశ్వాసం అయితే, నమ్మకం అయితే లేదు. ఎన్నికల సందర్భంగా ఊరూరా తిరిగిన నాయకులు రైతుల దీనస్థితిని చూశారు. అలాంటప్పుడు కరువును అంచనా వేసి తక్షణ సాయాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారన్నది అసలు ప్రశ్న. గతంలో తక్కువ వర్షపాతం నమోదైనా పంటలు ఎండిపోవడం గాని, రైతులు ఆర్థికంగా నష్టపోవడం గాని జరగలేదు కదా. కరువు అనే మాటే లేదు. ఇందుకు కారణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడమే. అందుకే తెలంగాణ మోడల్ అన్న మాట దేశం దృష్టిని ఆకర్షించింది. వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. దీనికి తోడు కృష్ణా, గోదావరి జలాలను కొత్త ప్రభుత్వం సరిగా సద్వినియోగం చేసుకోలేదనే వాదన కూడా ఉంది. కాళేశ్వరం నుంచి కొంత నీటిని అయినా ఎత్తిపోస్తే పంటలు ఎండిపోయేవి కాదు కదా అని రైతులు అంటున్నారు. వీటన్నిటినీ చూసిన రైతన్న అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నాడు. రైతుకు కరెంటు ప్రాబ్లం అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రాబ్లం ఏం చేయలేదు, మంచిగా రైతులను సహకరించింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక కరెంటు ప్రాబ్లాలు బాగా ఇబ్బంది అయినాయి. రైతులకు సకాలంలో కరెంటు లేకపోవడం,
కరెంటు వాళ్ళకి ఫోన్లు చేస్తే కూడా సకాలంలో ఫోన్లు ఎత్తకపోవడం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు విత్తనం టైము, విత్తనాలు కూడా సరైన సకాలంలో టైంలో విత్తనాలు కూడా అందిస్తలేదు గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 6 హామీలు చెప్పింది. 6 హామీలలో 1 హామీ కూడా అమలు చేయలేదు. రైతుకు రుణమాఫీ అన్నది, రుణమాఫీ లేదు. ఏది కూడా 6 హామీలలో 1 హామీ కూడా దాన్ని అమలు చేయలేదు. రైతుల ఆవేదనకు మరో కారణం మార్కెటింగ్ లో నెలకొన్న లోపాలు. కాయకష్టం చేసి ధాన్యం పండించిన రైతన్న దాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. మద్దతు ధర ఎంత, ఎప్పుడు కొంటారు, కొన్న తర్వాత సొమ్ము ఎప్పుడిస్తారు, తరుగు తేమ కింద ఎంత తగ్గిస్తారు, ఇలా ఏ విషయంలోనూ రైతులకు స్పష్టత లేదు, చెప్పేవారు కూడా లేరు. ఇవిలా ఉంటే ధాన్యం కొనుగోళ్లలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు పడిగాపులు తప్పలేదు. ఎన్నికల ప్రచారాల్లో తలమునకలైన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి రైతుల గోసను పట్టించుకోవడం లేదు. కనీసం ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చే పాపాన కూడా పోలేదు. ఒకవేళ ఆదేశాలిచ్చినా అవి అమలవుతాయన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. అందుకే చాలా చోట్ల అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతుల కరెంటు గాని, నీళ్లు గాని పుష్కలంగా వచ్చి రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే చాలా సంతోషంగా, ఆ కుటుంబం అంతా సంతోషంగా పనులు చేసుకొని రైతులు బాగుపడేవారు. మరి పండిన పంటను కూడా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి తీసుకోవడం జరిగింది. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వడం, మరి ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన కాడి నుంచి చూస్తున్నాం, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితే దండగానే కాడికి రైతులు అనుకుంటున్నారు. ఈ రోజు వరి సాధారణ రకానికి మద్దతు ధర క్వింటాల్కు 2183 రూపాయలుగా ఉంది. అదే ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2203 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ ధర చెల్లించడం లేదు. దీనికి తోడు ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ గా ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు మాత్రమే వచ్చే పంట నుంచి బోనస్ ఇస్తామని మాట మార్చి మరోసారి రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ హెడ్ క్వార్టర్ లో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు న్యాయం చేయాలంటే రైతులు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఈరోజు దొంగ మాటలు చెప్పి, ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి, మేము వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం, ఎన్నో పథకాలు, మేము 6 పథకాలు గ్యారంటీ ఇచ్చినాం, మేము అన్ని పథకాలు హామీ నెరవేరుస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు అన్ని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏమంటున్నారు సీఎం గారు, అయ్యా వడ్లకు, సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తాం కానీ లా వడ్లకు బోనస్ ఇవ్వమంటున్నారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు, రైతులు రేవంత్ సర్కార్ మీద గుర్రుగా ఉన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే రైతులు తిరగబడడం ఖాయంగా కనిపిస్తోంది.